ఇది పునరుద్ధాన దినం. ఆదివారము పునరుద్ధాన దినం అన్నారు. అంతకు మునుపు ఆదివారం మామూలు దినమే, సాధారణమైన దినమే. విశ్రాంతి దినం యూదులకు శనివారం. పునరుద్ధాన దినం క్రైస్తవ విశ్వాసులకు ఆరాధన దినం. ప్రతి క్రైస్తవులు ఆదివారం రోజు కూడుకొని సంఘములో ప్రభుని ఆరాధించేవాళ్ళు. క్రొత్త నిబంధనలో విశ్వాస జీవితం ప్రారంభమైనప్పుడు క్రొత్త నిబంధన విశ్వాసులు అందరూ కూడా ప్రతి దినం అనుదినము దేవుణ్ణి ఆరాధించారు. ఒకరోజుగా సుమా ఇప్పుడు బుధవారం శనివారం అని విభాగిస్తూ వచ్చారు. అప్పటి రోజుల్లో ప్రజలు ఏం చేసేవాళ్ళంటే ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి, ప్రతిరోజు సమాజ మందిరాలకు వెళ్ళి, ఇవి లేనప్పుడు వారు గృహాల్లో కూడుకొని, ఆ దగ్గరున్న వాళ్ళు అక్కడ గృహాల్లో కూడుకొని వారు అనుదినము ప్రార్థనలో గడిపేవాళ్ళు, వాక్యాన్ని నేర్చుకునేవాళ్ళు. ఈరోజు అటువంటి సంఘాలు కొదువైపోయినాయి. వాక్యాన్ని నేర్చుకోవాలనుకునేవాళ్ళు, ప్రార్థన చేయాలనుకునేవాళ్ళు తక్కువైపోయారు. వారు కూడుకోవడం దేనికోసం అంటే భోజనాల కోసం. సన్నిధి అంటేనే అర్థం కావట్లా. సన్నిధి అంటే ప్రత్యేకించబడిన స్థలం, అభిషేకించబడిన సేవకుడు పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యాన్ని బోధిస్తున్న స్థలములో నువ్వు నిలిచి ఉండాలి. నువ్వు నిలిచి ఉండి ఆయన వాక్యాన్ని నేర్చుకుంటే ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యము నిన్ను పరిశుద్ధపరుస్తుంది, ఆ వాక్యము ద్వారా నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు. కాబట్టి నేర్చుకోవడానికి దేవుని సన్నిధికి రావాలి, తినడానికి కాదు, సంబరాలు చేసుకోవడానికి కాదు, ఆ ఆట పాటలు ఆడుకోవడానికి కాదు దేవుని సన్నిధి. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధిలో ఆయన వాక్కులు వినడానికి ఆయన సన్నిధికి రావాలి. క్రొత్త నిబంధన విశ్వాసులందరూ కూడా త్యాగపూరితమైనటువంటి భక్తిని చేశారు. ఆ భక్తికి కారణం యేసుక్రీస్తు ప్రభువారే. కనుక మనం ఎప్పుడైనా ఆరాధించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. పునరుద్ధాన దినం అని రావడానికి గల కారణం యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు. ఏం చేశారు? ఆయన ఎక్కడ నుండి లేచాడంటే సమాధిలో నుండి ఆయన తిరిగి లేచాడు. ఆయన లేచాడు కనుకే మనకు నిరీక్షణ కలిగింది. ఆయన లేచాడు కనుకే మనకు ధైర్యం కలిగింది. ఆయన లేచాడు కాబట్టే ఈరోజు మనం కూడా ధైర్యంగా ఉన్నాం. ఆయన తిరిగి లేవడాన్ని పునరుద్ధానము అన్నారు. ప్రథమ ఫలముగా లేచినటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారికి ముందు చనిపోయిన వాళ్ళల్లో కొందరు లేచారు, కొందరు చనిపోయి బ్రతికించబడ్డారు. ఎవరెవరో చెప్తారా? పాత నిబంధన గ్రంథములో, అలాగే క్రొత్త నిబంధన గ్రంథములో యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత కూడా మరి 2-3 చనిపోయి లేపబడ్డారు. ఇవన్నీ నేను చెప్పాలంటే చాలా టైం అయిపోయింది. మీకు చెప్తాను ఒకసారి మళ్ళా. వీలుంటే మన అది వాట్సాప్ ఛానల్ ఉంది కదా, దాంట్లో పీడిఎఫ్లో పెడతాను నేను, మీకు తప్పకుండా చూడండి. అది మీకు క్లారిటీగా ఇస్తాను, ఎవరెవరు చనిపోయారు, ఎవరెవరు తిరిగి లేచారని. అయితే యేసు ప్రభువారికి ముందు చనిపోయి బ్రతికిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మరలా చనిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నేటికి సజీవుడై ఉన్నాడు. ఆయన మహిమ శరీరం కలిగిన వాడై తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇక్కడే ఉంటుంది, మనం చదివితే ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడంట. ఎక్కడ? తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడంట. కాబట్టి మనం కదల్చబడం. మన పక్షాన మన యొక్క తండ్రి, పరలోకపు తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఉన్నాడన్న ధైర్యంతో మనం ముందుకు కొనసాగాలి. ఆయన పునరుద్ధాన బలం మనం గుర్తెరిగితే, ఆ పునరుద్ధాన బలాన్ని మనం అనుభవిస్తే, ఆ పునరుద్ధాన బలమే మట్టి కాబోతున్నా లేక మట్టి అయిపోయినా, ఒకవేళ ఆయన వచ్చే సమయానికి సజీవులుగా నిలిచి ఉండా మన దీన శరీరాన్ని మహిమ శరీరంగా మారుస్తుంది. ఏంటిదా బలం? పునరుద్ధాన బలం. అందరూ చెప్పండి, ఏ బలం? పునరుద్ధాన బలం. అంటే తిరిగి లేపగలిగిన శక్తి ఎవరిలో ఉందంటే దేవునిలో ఉంది. దేవుడు ఆయన లేపాడు. మరి మనల్ని ఎవరు లేపబోతున్నారంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనం లేపబోతున్నాడు. ప్రభు బిడ్డలు ఎవరైనా ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఒక నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన పునరుద్ధానుడయ్యాడు కనుక మనలను ఆయన తిరిగి లేపుతాడు. ఆయన తిరిగి లేవడం మూలాన మనకు కలిగిన ఆశీర్వాదాలు ఏంటో కొన్ని విషయాలు నేను చెప్తాను. చదువుదాం. మొట్టమొదటిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. క్రీస్తు లేపబడకపోతే
అంటే యేసుప్రభు వారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి లేపబడకపోతే మనం ఇంకా ఎక్కడున్నామంట? చెప్పండి, ఎక్కడున్నట్లు లెక్క అంట? మీరు పాపంలో ఉన్నట్లు లెక్క. కానీ యేసుప్రభు వారు లేచాడు, మన పాపములకు సంపూర్ణమైన క్షమాపణ కలిగింది. చెప్పాలి అందరూ, ఏం కలిగింది? క్షమాపణ కలిగింది. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 29 నుండి చదవండి. 29 నుండి. వారు ఆయన గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. పౌలు గారు అన్నాడు, ఆయన లేపబడ్డాడు. ఆయన లేపబడకపోతే ఇంకా మనం పాపంలో ఉన్నట్టే. ఆయన లేపబడ్డాడు అనే ఒక వివరణ ఏంటి అంటే, ఇదిగో ఆయనను ఎక్కడ పెట్టారంట? ఆయన్ను గూర్చిన వ్రాయబడినన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టారు. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపాడు. క్రీస్తు ప్రభు వారు పునరుద్ధానం చెందడం మూలాన, క్రీస్తు ప్రభు వారు లేపబడడం వలన మన పాపములన్నీ క్షమించబడ్డాయి, మన పాపములన్నీ కొట్టివేయబడ్డాయి. మనం ఇంకా పాపములో లేము. ఆయనను విశ్వసించాం కనుక మనము నమ్మిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు కాబట్టి ఇక మనము పాపములో ఉన్నామా లేమా? చెప్పండి, పాపములో ఉన్నామా లేమా? లేము, పాపములో లేము. మనకు పాప క్షమాపణ ఉంది. ఆయన తిరిగి లేచాడు కాబట్టి నీ పాపాలను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు గనుక నీ పాపాలను ఆయన రక్తంతో శుద్ధి చేసి నిన్ను పరిశుద్ధినిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టుకుంటా కానీ శక్తి గల దేవుడై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి తిరిగి లేవడం మూలాన మనకేం కలిగింది? చెప్పండి, చెప్పాలి. పాప క్షమాపణ కలిగింది. ఇది మొదటిది. రెండవ విషయాన్ని చెప్తాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడేను. మీకు నేను చెప్తున్న రిఫరెన్సులు చాలా విశేషమైన రిఫరెన్సులు. మీ జీవిత కాలంలో గుర్తుండాలి. యేసుప్రభు బిడ్డలైతే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండాలి ఇవి. ప్రతి పునరుద్ధాన పండగ దినం రోజు కాదు, ప్రతిరోజు గుర్తుకు రావాలి. ఎందుకు ఆయన తిరిగి లేచాడు అంటే, ఒకటి నేను పాపములు లేకుండా చేయడానికి, నా పాపాలు క్షమించడానికి, నీకు పాప క్షమాపణ కలిగింది అని నిర్ధారణ చేయడానికి ఆయనకు తిరిగి లేచాడు. రెండవదిగా పౌలు గారు అంటున్నాడు, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మనము నీతిమంతులముగా తీర్చబడడానికై. ఎందుకంటే వాక్యము రాయబడి ఉంది, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు. నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే యేసుప్రభు వారు ఎందుకు తిరిగి లేపబడ్డాడో తెలుసా? మనం ఒకప్పుడు నీతిమంతులం కాదు, ఈరోజు నీతిమంతులమయ్యాం. ఎలాగంటే ఆయన రక్తం మూలాన, అంత మాత్రమే కాదు, ఆయన తిరిగి లేపబడు మూలాన మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. మనల్ని ఆయన ఏమన్నాడో తెలుసా? మీరు నీతిమంతులు అన్నాడు. ప్రభు, మేము ఎలా నీతిమంతులమయ్యామంటే, ఇదిగో నేను మీ కొరకు తిరిగి లేచాను. నేను మీ కొరకు ఏం చేశాను? తిరిగి లేచాను. సమాధిలో ఆయన ఉంటే మనం నీతిమంతులం అయ్యాం వాళ్ళం కాదు. ఆ సమాధి గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఆ యేసుప్రభు వారి దేవుడు అంటే ఆయన వచ్చాడు, చచ్చిపోయాడు అని మాట్లాడుకునే వాళ్ళు, అక్కడతో ఎనఫ్ అయిపోయేది. కానీ ఆయన తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా? మనలను నీతిమంతులుగా చేయడానికే. ఎవరిని నీతిమంతులుగా చేయడానికి? మనలందరినీ నీతిమంతులుగా చేయడానికై ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానం ఊరికినే జరగలేదండి, ఊరికే కాదు, మనందరి రక్షణ కొరకే ఆయన పునరుద్ధానం, మనందరి విమోచన కొరకే ఆయన పునరుద్ధానం, మనందరం పరలోకం చేరాలనేదే ఆయన పునరుద్ధానం. అందుకే ఆయన తిరిగి లేచాడు. ఇది రెండవ విషయం. ఒకటి, ఆయన తిరిగి లేపబడ్డం మూలాన ఏం కలిగిందంట? పాపక్షమాపణ. పాపములో నుండి విడిపించబడ్డాం. పాపములో ఉన్నవారంగా లేము. ఆయన లేపబడ్డాడు కాబట్టి మనలో పాపం మేలుబడి చేయడానికి లేకుండా పోయింది. ఆయన లేపబడ్డాడు కాబట్టి ఇక జీవించేది మనం కాదు, క్రీస్తే మనలో బ్రతుకుతున్నాడు. ఇది మొదటిది. రెండవది, ఆయన ఎందుకు తిరిగి లేచాడో తెలుసా? మనము నీతిమంతులం కావాలని. ఎవరం కావాలని? మన క్రియలను బట్టి మనం నీతిమంతులం కాలేదు.
యేసు రక్తం మూలాన, ఆయన తిరిగి లేపబడు మూలాన మనమందరము నీతిమంతులమయ్యాం. మరొక మాట చెప్పి నేను ముగిస్తా. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగానే సన్నిధికి చారము, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. మనకొక గొప్ప నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవడం మూలాన జరుగుతున్న కార్యం ఏంటో తెలుసా? ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన నమ్మి చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఆయన వచ్చినప్పుడంట మనకంటే ముందుగా వాళ్ళే లెగుస్తారంట. మనకంటే ముందుగా కడబోరు శబ్దాన్ని వాళ్ళు వింటారంట. కడబోరు శబ్దం వినబడినప్పుడు మృతులు లేపబడతారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము. ఒకవేళ ప్రభు ఈ రాత్రి వస్తే, ఈ రోజు వస్తే, ఆయన శబ్దం విన్నప్పుడు మొదట లేచేది మృతులు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు చనిపోతారో, ఎవరైతే యేసు ప్రభు వారి కొరకు సాక్ష్యం ఇచ్చి హతసాక్షులు అవుతారో, ఎవరైతే యేసు ప్రభు వారిని కలిగి సమాధి చేయబడతారో వారందరి సమాధులు తెరబడతాయి. వారందరూ సజీవులుగా లేపబడతారు. వారందరూ ఆ కడుపురు శబ్దం విన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా లేపబడ్డారో ఆ రీతిగా లేపబడతారు. మరి సజీవులమై నిలిచి ఉంటూ మన పరిస్థితి ఏంటి? సజీవులు అంటే బ్రతికున్న మన పరిస్థితి ఏంటి? మనం బ్రతికే ఉన్నాం, ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మన పరిస్థితి ఏంటంటే, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో, ఎవరైతే రక్షింపబడతారో, ఎవరైతే ప్రభుని విశ్వసిస్తారో, ఎవరైతే ప్రభు యొక్క శరీరం రక్తాన్ని పుచ్చుకుంటారో, ఎవరైతే ప్రభుకి నమ్మకంగా బ్రతుకుతారో, ఎవరైతే పరిశుద్ధ జీవితాన్ని వైరాగ్యంగా చేస్తారో, ఎవరైతే ప్రభు కొరకు బ్రతుకుతారో, ప్రభు కొరకు జీవిస్తారో, వారందరూ రెప్పపాటులో మార్పు చెందుతారు. ఎంత క్షణంలో? రెప్పపాటులో మారిపోతాం. ఎలాగో తెలుసా? ఈ శరీరాలు మాయమైపోతాయి. ఈ శరీరాలు మాయమైపోయి మహిమ దేహాన్ని ధరించుకుంటాం. కాబట్టి ఆయన పునరుద్ధానం వల్ల కలిగే 3 ఆశీర్వాదాలు మీకు చెప్పాను. ఒకటి, ఆయన తిరిగి లేపబడ్డం మూలన మన పాపాలకు క్షమాపణ కలిగింది. రెండవది, మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. మూడవదిగా ఒక గొప్ప నిరీక్షణ కలిగింది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, ఆయన వచ్చినప్పుడు మన దేన శరీరాలు మహిమ శరీరంగా మార్చబడి మనమందరం రెప్పపాటులో మార్పు చెంది పునరుద్ధానాన్ని పొందుతాము. కాబట్టి ఆయన తిరిగి లేపబడ్డాడనే సత్యము మన గుండెల్లో ఉంచుకొని, ఆయన లేపబడిన ఆ అనుభవాన్ని మన గుండెల్లో ధ్యానిస్తూ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడదాం. ఇంకా ప్రభువుని విశ్వసించకపోతే విశ్వసించండి, బాప్టిజం పొందకపోతే బాప్టిజాన్ని పొందండి. మీ ఇంటి వారందరికీ రక్షణ కలుగును గాక. ఇంకా బాప్టిజం పొంది ఉన్నారా? నిరీక్షణ కలిగి ఉండండి. మన కరణం ఎప్పుడైనా బ్రతికి ఉన్న ఆ కడబోరు శబ్దం వినబడినప్పుడు మన దేన శరీరాలు మహిమ శరీరాలు అవుతాయి. అదే పునరుద్ధానం. ఆ పునరుద్ధాన బలము పరిశుద్ధాత్మని ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చాడు. అది కలిగి ఉన్న వాళ్ళమై నిరీక్షణతో ముందుకు కొనసాగుదాం. ఆ కృపను దేవుడు మన సంఘమునకు దయచేసి సకల పరిశుద్ధులకు దయచేసి నడిపించునుగాక.